హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ వంశీ. సో నిన్నైతే గ్యాప్ వచ్చేసిందండి అనుకోకుండా. ఓకే, సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా కొంచెం చెప్తూనే ఉంటాను కానీ బట్ ఫాలో అవ్వడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే రెడీ అయ్యి ఓన్లీ బ్యాక్ కెమెరా అయితే ఈజీయే చేసేయచ్చు, బట్ రెడీ అయ్యి చెయ్యాలి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ టైం మిస్ అయిపోతుంది. అందులో ఎప్పుడైనా ఫ్రీ అనుకున్నప్పుడు అది వేరే విషయం. మధ్యలో మళ్ళీ పిల్లలు మధ్యాహ్నం వచ్చేస్తారు, వాళ్ళు వస్తే అసలు వీడియో కాదు కదా మీకు అసలు ఒక పెద్ద నాన్ సెన్స్ లాగా ఉంటుంది. మొత్తం అంతా ఎలా ఉంటుందంటే క్లమ్జీగా సౌండ్ నాయిస్, నేను చెప్పేది కూడా మీకేం వినిపించదు. సో అంత హంగామాగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు కూడా వాళ్ళు సమ్మర్ క్యాంప్కి వెళ్ళారనమాట. అందుకని నేను మార్నింగ్ చేయడానికి అవుతుంది. సో ఇక మధ్యాహ్నం నుంచి నాకు ఇక అవ్వదు. అందుకనే ఒకసారి గ్యాప్ వస్తూ ఉంటుంది. సమ్మర్ కాబట్టి అందులో ఇంకొంచెం ఎక్కువ గ్యాప్స్ రావడానికి కూడా దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఓకే, సో చాలామంది ఆఫ్లైన్ కోసం అడుగుతున్నారండి. నేను చెప్పాను కదా చెప్తానని, నేను ఒకసారి అనౌన్స్ చేస్తానండి. నేను ఖచ్చితంగా అప్పుడు మీరు ఖచ్చితంగా మిస్సింగ్ చేతులు, కానీ ఇంకా టైం పడుతుంది. ఫిట్టింగ్స్ అన్ని లైట్ ఫిట్టింగ్స్ అవి కబోర్డ్వి కొన్ని చిన్న, ఎంత మనము స్టోర్ కాకపోయినా మినిమం నీడ్స్ అనేవి ఉంటాయి కదా ఖచ్చితంగా. సో అవన్నీ చేస్తున్నారన్నమాట. అందుకని చిన్న ఒక 1 కోట్ ఆఫ్ పెయింట్ ఇవన్నీ ఉన్నాయండి. నేను ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను, అప్పుడు తప్పకుండా మీరు వద్దుకొని. నేను కూడా కలవడానికి సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఓకే, ఫస్ట్ అయితే నేను గివ్వే చూపించేస్తాను. మాకు ఏవే పింక్ కలర్ లీవ్స్ది. ఓకే, సో దిస్ ఇస్ ద గివ్ అవే అండి. ఇది బ్యూటిఫుల్ మంచి టూలిప్స్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఉన్న మనకి లక్షీ బాల్స్ లాగా ఉంటాయి కదా, యాంటిక్ ఫ్లవర్స్ అంటారు వీటిని. సో ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇన్ని పీసెస్ సేల్ చేసాము, అందులో చాలా పీసెస్ సేల్ చేసాము. సో కావాలి అనుకునే వారికి గివ్వేలో పార్టిసిపేట్ చేసేయండి. ఇంకా 9010501222 నెంబర్కి మీ వాట్సాప్లో మీ క్వరీ అనేది ప్లేస్ చేయండి. అండ్ మోరోవర్ వచ్చేసి ఈ శారీస్ ఎవరికైనా ప్రీ ఆర్డర్స్ పెండింగ్స్ ఉన్నవి ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి అండి. ఈ శారీస్ కూడా ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్నవి డిస్పాచ్ చేసేసాము. అంటే సేమ్ కలర్ లేని వాళ్ళకి సేమ్, ఇప్పుడు ఒక కలర్ ఆర్డర్ చేసుకుంటే అది లేదు అంటే వేరే కలర్స్ పిక్స్ పెట్టాము, సెలెక్ట్ చేసుకున్నారు కొంతమంది, లేదు అంటే రిఫండ్ చేసేసాము. సో ఆల్ క్లియర్ ఇన్ దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో ఇంకా మన దగ్గర శారీస్ లేవు. ఉన్నాయా ఇందులో? ఏ కలర్ ఉంది? సేమ్ ఉందా? ఎల్లో గ్రీన్ వైలెట్ అయిపోయిందన్న. ఎల్లో గ్రీన్ వైలెట్ ఉందంట అండి. ఇవి ఎవరికైనా నచ్చినట్టయితే కనుక మీరు ఒకసారి పింక్ చేస్తే మీకు పిక్ షేర్ చేస్తారు ఏ కలర్స్ అవైలబిలిటీ ఉంది అనేది. నేనైతే ప్రస్తుతానికి ఏం చూపించట్లేదు, కానీ ఇది ప్యూర్ కుప్పడం వస్తుంది. కుప్పడం అంటున్నారు ఏంటి అని మీరు క్వశ్చన్ చేసుకోవద్దు. ఇది కుప్పడం ఫ్యాబ్రిక్ని ఉడకపెట్టడం వల్ల ఫ్యాబ్రిక్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట, అంతే. లేకపోతే మీకు ఈ బార్డర్స్ ఇవన్నీ మంగళగిరిలో వాటిలో లేవు. బట్ లుక్స్ లైక్ మంగళగిరి సాఫ్ట్గా ఉంటుంది. మనకి మంచి ఏమంటారు పట్టు ఫ్యాబ్రిక్, పట్టే కాబట్టి అది వస్తుంది. బట్ ఉడకబెట్టిన ప్రాసెస్లో సాఫ్ట్ అండ్గా అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ దిస్ సారీ. ఓకే, మనమైతే కలెక్షన్లోకి వెళ్ళిపోతాము. నెక్స్ట్ వచ్చేసి మనకి చెన్నూరు సిల్క్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ అండి. దిస్ ఇస్ అటు ఇటు మనకి ఇలాగా ప్రింట్ డిఫరెంట్గా వస్తుంది. మధ్యలో మనకి జరీ బార్డర్ ఉంటుంది. శారీ అంతా మనకి ఇలా వస్తుంది. సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్. అండ్ కమింగ్ టు బ్లౌజ్, మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో మనకి అదే బ్లౌజ్ వస్తుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి. ఓకే, సో వీటి ప్రైసింగ్ వచ్చేసి మనకి 1750 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను కలర్స్ చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి ప్రీ ఆర్డర్స్ అవుతాయి, కానీ మనం ప్రీ ఆర్డర్స్ తీసుకోవట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మళ్ళీ వచ్చాక చెప్తాము అని ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పుడు సీజన్ కదా ఇది. నేను తీసుకుని వాళ్ళని ఫాలో అప్ చేసి మీరు నన్ను ఫాలో అప్ చేసి ఈ కష్టం నాకు వద్దు, మీకు వద్దు. సో ఏది నాకు ఎక్కువ డిమాండ్ ఉంది అనిపిస్తే క్వాంటిటీ చెప్పేసి రాగానే నేను వీడియోలో చూపిస్తాను. సో ఇలా పెట్టుకుంటే చూసారా, ప్యూర్ సిల్క్స్ ఉంటాయి కదా, సో అంత మంచి లుక్ వచ్చింది. చాలా బాగుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పల్లు పార్ట్. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. 1750 ఫ్రీ షిప్పింగ్.
కలర్స్. ఏ కలర్ కా కలరే అసలు చాలా చాలా బాగున్నాయి. తీసేస్తా పళ్ళు. ఇవన్నీ హ్యాండ్తో చేసినవండి. అక్కడక్కడ కొంచెం మిస్ ప్రింట్ లాగా కానివ్వండి, డబుల్ ప్రింట్ లాగా కానీ ఉంటాయి. ఓకే అంటేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వాటర్ సఫిషియెంట్గా లేకపోయినా ప్రింట్ సరిగా ఒక్కసారి రావంటాను. ఎంత హైట్? 46 ఇస్ శారీ హైట్ అండి. బట్ మీరు కట్టుకుంటే అంత పర్టికులర్గా అలా ఏం తెలియదండి. లైక్ దిస్ చూసారా, యూజువల్గా ఉంటాయి. అవి ఏమంటారంటే కొంచెం హ్యాండ్లూమ్స్ అనడానికి ఒక గుర్తుల్లాగా మనం భావించాలేమో అంతే. సో పళ్ళు బ్లౌజ్. ఈ ప్రింట్ మనం వేరే శారీలో కూడా చూసినట్టు ఉన్నామండి. ప్రీ ఆర్డర్కి వెళ్ళినట్టు ఉంది. కలర్స్ వస్తాయి. సో పళ్ళు పార్ట్ అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి ముంగాలోనే బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి. సో శారీ అంతా మనకి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది. కంప్లీట్గా థ్రెడ్తో హ్యాండ్తో చేసిన వర్క్ అనమాట. ఇది దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది. అది కూడా మంచి కలర్ఫుల్గా ఉంది. కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ కలర్స్ మీద కూడా ప్లెయిన్ మీద కూడా వర్క్ చాలా బాగా తెలుస్తుంది. మంచి కంచి బార్డర్తో క్వాలిటీ ఆఫ్ ద శారీ చాలా బాగుంది. వర్క్ ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. అండ్ పళ్ళు పార్ట్ వచ్చినప్పటికీ దిస్ ఇస్ ద పళ్ళు అండి. దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కమింగ్ టు బ్లౌజ్. బ్లౌజ్ కూడా చాలా చక్కగా మనకి బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చింది. మొత్తం వర్క్ వచ్చేసింది. ఇంకా హ్యాండ్స్ పార్ట్ కూడా నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అనేది. సో హ్యాండ్స్ కూడా మనకి ఇలా వచ్చింది. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇందులో కలర్స్ అన్నీ చూపిస్తాను నేను. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. 3100 ఫ్రీ షిప్పింగ్. 3100 ఫ్రీ షిప్పింగ్. హైట్ ఆఫ్ ద శారీ వచ్చేసి మనకి 47 ఇంచెస్ వచ్చింది. సో ఇందులో కలర్స్ చూపిస్తాను. సో దీస్ ఆర్ ద కలర్స్ ఇన్ దిస్. మంచి డార్క్ వైలెట్ అండి ఇది. మీరు ఏమన్నా నెక్ పీసెస్ ఏమైనా పెట్టుకున్నా సరే ఈ కైండ్ ఆఫ్ ప్లెయిన్ శారీస్ కదా చాలా బాగా కనిపిస్తాయి. సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. కంప్లీట్ మనకంతా కూడా ఇలాగా సీక్వెన్స్తో పాటు వస్తుంది. ఈ వర్క్ నేను అంతా నేను మర్చిపోయాను యాక్చువల్గా. కాంతా వర్క్. దిస్ ఇస్ కాంతా అంటాం కదా. సో కాంతా వర్క్ విత్ సీక్వెన్స్ వస్తుంది. అంతా కూడా శారీ అంతా కూడా మనకి కైండ్ ఆఫ్ బ్యూటీ శారీ అంతా వస్తాయి. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బ్లౌజెస్ అన్నిటికీ కూడా మనకి చక్కగా సో లైక్ దిస్. సో దిస్ ఇస్ ద బ్యాక్కి చక్కగా వర్క్ ఇచ్చేసారు. వర్క్ చాలా చాలా బాగుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇందులోనే చిన్న వేరియేషన్ అండి. నాకు తెలిసి ఇవి రెండు ఏదైనా ఓకే అంటారు. ఎందుకంటే అసలు కలర్ వేరియేషన్ ఏమీ లేదు. దీనికి సేమ్గా ఉంది. అసలు ఎక్కడా లేదు. మళ్ళీ ఈ కలర్ ఆ కలర్ అని పిలిస్తే ఇంకా మళ్ళీ మీరు ఏమి అడగటండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనకి మంచి రెడ్ అనమాట. సో మంచి దిస్ ఇస్ ద ప్రాపర్ రెడ్ అండి. మిర్చి రెడ్ అంటాం కదా. సో ఆ కైండ్ ఆఫ్ రెడ్. సో ముందు ఎవరు చూస్తే వాళ్ళకే వస్తాయి శారీస్. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే కనుక. సో దిస్ ఇస్ ద పళ్ళు. కమింగ్ టు బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ అంతా మనకి చక్కటి బ్యూటీ వచ్చి దాని మీద మళ్ళీ ఇలా వర్క్ ఇచ్చేసారు.
సో ఎక్సలెంట్గా ఉంది శారీస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఓకే, డార్క్ నేవీ బ్లూ, పళ్ళు, దిస్ ఇస్ కమింగ్ టు బ్లౌజ్. మనకి హ్యాండ్స్ కూడా ఫ్లాస్ వస్తాయి, నెక్ అంతా వస్తుంది బ్యాక్ సైడ్, ఇలా హ్యాండ్స్ కూడా ఇలా వస్తాయి. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఒక కైండ్ ఆఫ్ కలర్ అండి, ఒక కైండ్ ఆఫ్ వైలెట్ షేడ్లోనే ఉంటుంది. ఇలా చూపించింది ఒక షేడ్, ఇది ఒక షేడ్. ఏం కావాలండి సో పళ్ళు అండ్ బ్లౌజ్. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. డబల్ సైడ్ వస్తుందండి వర్క్ మన డబల్ సైడ్ ఉంటుంది. మంచి ఎల్లో, నీకు ఏమంటారు ఇప్పుడు అంతా ఎక్కువ వాడుతున్నారు కదా ఎల్లోస్, మంచి మంచి పార్టీస్కి హల్దీస్కి కూడా వాడుతున్నారు కదా, ఆ కైండ్ వాటికి కూడా చాలా చాలా బాగుంది. మీకు మంచి త్రూ అవుట్ ద శారీ వర్క్ వచ్చింది, బ్లౌజ్కి వర్క్ వచ్చింది, కంచి బార్డర్స్ వచ్చాయి, పళ్ళు చాలా హైలైటెడ్గా ఉంది. ఇక మంచి ప్రైస్తో ఈ క్వాలిటీ ఇస్ ద బెస్ట్ క్వాలిటీ అండి. ఇదే వర్క్స్ ఇంకా తక్కువ రకంలో కూడా చేస్తున్నారు, అవి కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చినప్పుడు అది చూపిస్తాము. బట్ ఏదైనా సరే మినిమం ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ ఓకే అనుకున్నప్పుడే చూపిస్తాను, లేదంటే వెనక్కి పంపిస్తాను మ్యాక్సిమం. లేదు అనుకుంటే వచ్చిన దాంట్లో తక్కువకైనా ఇచ్చేస్తాను, కానీ ఆ వర్త్ కన్నా ఎక్కువ నేను చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ సెట్ ఒకసారి క్లియర్గా చూసుకోవచ్చు అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అటు ఇటు మంచి పెండెంట్స్తో, అటు ఇటు చక్కటి పెండెంట్స్తో మీకు పార్టీ వేర్ అయిపోతుంది కంప్లీట్గా. లక్ష్మీ అమ్మవార్లు వచ్చారు, ఇక్కడ అంతా కూడా రియల్ పర్ల్స్ వచ్చేసినాయి, రియల్ వాటర్ పర్ల్స్ వచ్చేసినాయి. సో దిస్ ఇస్ ద లుక్. ఓకే, సో నాకు యాక్చువల్గా టైం నేను అసలు వెళ్ళలేదండి. నాకు నిన్న నా కస్టమర్ ఒకరు చెప్పారు, మేడం ఇలాగ మిమ్మల్ని ఇలాగ ఏదో చెప్తున్నారు కాఫీ 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 అని చెప్పి. అసలు చేసేదే కాఫీ కదండి, మనం ఇమిటేషన్ అంటేనే గోల్డ్కి, అందులో మళ్ళీ కాఫీ కాఫీ ఏంటి? యూజువల్గా ఎక్కడైనా ఏదైనా నచ్చితే నాకు తీసుకొచ్చి నా రెగ్యులర్ కస్టమర్స్ అని అడుగుతారు, మేడం మీరు ఏదైనా చేయించగలరా, మాకు ఈ బీట్ ప్లేస్లో ఇంకొక బీట్ కావాలని కానీ, డిఫరెంట్ ప్యాటర్న్ అని కానీ, సేమ్ అని కానీ మీ దగ్గర ఉన్నాయా ఉంటే ఖచ్చితంగా మేము చేసేస్తాం. చేసినప్పుడు షార్ట్స్ కూడా చేస్తాము. దానిలో కాఫీ ఏమిటి నాకు అర్థం. నేను శారీ స్టార్ట్ చేశాను, నాకన్నా ముందు ఇంకొకరు స్టార్ట్ చేశారు, బట్ నేను వాళ్ళేం కాపీ చేయలే యాక్చువల్గా. అంతకు ముందు నుంచే నాకు ఈ ఫీల్డ్లో రాకముందు నుంచి శారీస్లో కావాలి అనేది నాకు చాలా ఉంటుంది, బట్ నాకు తెలీదు మార్కెట్ ఎలా ఉంది, ఎక్కడ వీవర్స్ అవన్నీ అంత పూర్తి నాలెడ్జ్ లేదు. సో నేను మెల్లగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఫస్ట్ ఇది స్టార్ట్ చేసి దాని తర్వాత ఇందులోకి వచ్చాను. అలానే వాళ్ళు నన్ను కాపీ అనుకుంటే ఇట్స్ దేర్, వాళ్ళ ఒపీనియన్ అది. ఇప్పుడు నన్ను చూసి చాలామంది ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా శారీస్ ఎవరు చూపించినట్టున్నారు మొన్న. సో అయితే నన్ను కాపీ చేశారు, నేను చేస్తున్నాను జ్యువెలరీ ఇది చేస్తున్నాను, మీరు కూడా నన్ను కాపీ చేశారు అంటే ఇట్స్ ఫూలిష్ థింగ్ అండి. కాపీ చేయడం కొని ఏదైనా కాపీ చేయాలని మన దగ్గర ఉంది, మన దగ్గర క్యాపబిలిటీ ఉంటేనే. క్యాపబిలిటీ లేకుండానే ఇవన్నీ మేము చేయించుకున్నామా, ఇవన్నీ మన దగ్గరే ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర లేవన్నా. నేను చూడలే, నాకు అంత టైం లేదు, వేరేవన్నీ చూసే అంత టైం నాకైతే లేదు. ఎందుకంటే నేను శారీస్ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, నాకు పిల్లలు ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మీకు ఒక్కదానికే ఉన్నారని నన్ను అనుకంటే నాకు చాలా చిన్నపిల్లలు, ట్విన్స్, బాగా అల్లరి చేస్తారు మా పిల్లలు అయితే. సో అందుకని చెప్పి సో ఈ బుట్టలు ఉన్నాయి, సో ఇవి చూసారు కదా మీరు, మన దగ్గరే ఉన్నాయి, వేరే దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఇన్ కేస్ వాళ్ళ దగ్గర వాళ్ళు చేయించుకోగలిగితే వెళ్ళని కూడా చేయించుకుంటారు. కస్టమర్స్ డిఫరెంట్, నా కస్టమర్స్ అందరికీ నా కస్టమర్స్ డిఫరెంట్, మీ కస్టమర్స్ డిఫరెంట్, మిక్స్డ్గా కొంతమంది ఉంటే ఉండొచ్చు. వాళ్ళకి ఇక్కడ ఇష్టమైతే అక్కడ కొనుక్కుంటారు. నేను పెట్టాను ఇంకెవరు పెట్టకూడదు ఏంటిది రూల్, అలాంటప్పుడు మీరు ఆఫ్లైన్ పెట్టుకోండి. ఖజానా జ్యువెలర్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, వాళ్ళు ఫొటోస్ తీసుకొని ఇవ్వరు,
వాళ్ళ దగ్గరే చూసి కొనుక్కోవాలి. ఆఫ్లైన్లోనే పెట్టండి. మీరు అంత డిజైనర్ పీసెస్ అంటున్నారు కదా, వాటిని యూట్యూబ్లో పెట్టకండి. మీకు నా దగ్గర ఉన్న నేను శారీస్ చేస్తున్నాను, ఈ మోడల్ వేరే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్స్లో కొన్ని చూసాను. నా తర్వాత నా ముందు పెట్టారా నా తర్వాత పెట్టారా నాకు తెలియదు, పెట్టారు. వాళ్ళ కస్టమర్స్ వేరు, వాళ్ళు ఎక్కడ నచ్చితే కస్టమర్ అక్కడ కొనుక్కుంటారు. ఒప్పాడు ఏంటి పెద్ద పెద్ద లక్షల చీరలకే కాపీస్ వచ్చేస్తున్నాయి. అసలు మీ క్వాలిటీయే డిఫరెంట్, అసలు ప్రూఫ్ చేసేసారు. ఇంకా ప్రాబ్లం ఏముంది? ఇంకా అందులో మీ క్వాలిటీ, మీ క్వాలిటీ మీద మీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంది? మీకు ఏ ప్రాబ్లం లేనప్పుడు మీ పని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కదా. నేను మంగళగిరి శారీస్ చేశాను. ఎలా చేశానంటే లైక్ పేస్టల్ కలర్స్ నేనే తీసుకొచ్చాను. నాకు తెలిసినంత వరకు నాకు తెలియదు అన్న, అంతకుముందు చూపించారు. మీరు ఒక 4 ఛానల్ చూస్తే చూడొచ్చండి. అంతకన్నా అన్ని ఛానల్స్ మీద పట్టు ఉండాలంటే ఈ ఛానల్ వెళ్ళిపోతుంది. అందుకని నేను చూసినంత వరకు పేస్టల్ కలర్స్లో మంగళగిరి నేను చూడాల. సరే ఇది లేదు కానీ నేను వేయించుకున్నాను అలా పేస్టల్ కలర్స్లో చెప్పి, నేనేం కలర్స్ ఈ కలర్కి ఈ కలర్ అలా చెప్పి వేయించుకున్నాను. నాకు పేస్టల్ కలర్స్లో కావాలని అడిగాను, చేసి ఇచ్చారు. అది చూపించాను. నేను చూపించిన తర్వాత కంటిన్యూస్గా అవే వచ్చాయి, అన్ని చోట్ల అవే వచ్చాయి. నన్ను కాపీ చేశారు అని అంటే నేను వేరే పనిలోకి నేను వెళ్ళలేను. వీళ్ళేం పెట్టారు, నేను నెక్స్ట్ ఏం చూపించారని ఆలోచించుకుంటూ వెళ్ళిపోవడం. మనం బిజినెస్లో ఉన్నాము, సో కస్టమర్స్ ఎవరైనా అడిగినా నేను చేసిస్తాను నాకు వీలైతే కనుక. అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఇది ఉందండి, ఇది తీసేస్తా పెండెంట్స్, కబాల్ని కాపీ చేయాలన్నా అంత తొందరగా అవ్వదు. వాళ్ళు చేయించుకోవడానికి ఒక 15 days మన దగ్గరికి రావడం, వచ్చిన తర్వాత ఇవన్నీ చూడడం, వీడియో చేయడానికి 25 days పడుతుంది. ఇలా చేయించుకోండి అండి, మీకు ఎక్కడ కనిపించకూడదు. అంటే చేసేదేమో బీట్స్లోనే చేస్తున్నప్పుడు ఎవరు బీట్స్ అంటే నేను ఒక బీడ్ అటు ఒక బీడ్ ఎటు అంత దగ్గర అవే బీట్స్ ఉంటాయి. లుక్ అటు ఇటుగా కొంచెం కలర్స్ డిఫరెన్స్ ఉంటాయి, అంతకు మించి ఏముంటుంది. కస్టమర్ దగ్గర అవి లేకపోతే వాళ్ళు తీసుకుంటారు. కాపీ ఇంకా ఏంటోనండి, ఇవన్నీ ఒక ఎత్తండి. ఇవన్నీ బిజినెస్ రిలేటెడ్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కాపీస్, ఇవన్నీ బిజినెస్ రిలేటెడ్. ఏంటి మేము చాలా రిచ్, ఏంటో అంటండి, నేను చాలా రిచ్ ఈ మాటలన్నీ ఆపండి. మీరు ఎవరు అసలు నన్ను అంటానికి, మీరు అని అనడానికి కూడా నోరు రావట్లా. మీరెవరు నాకు చెప్పొద్దంట, అసలు నేను చెప్పాలా? కింద కమెంట్ చేయండి అండి. నిజంగా నేను చెప్పుంటే కనుక ఎప్పుడు చెప్పానో చెప్పండి అసలు ఒకసారి. నేను చెప్పానా, మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పానా, లేకపోతే నేను ఏమన్నా వీడియోస్ పోస్ట్ చేశానా నా ఫ్యామిలీ గురించి కానీ ఎక్కువగా నేను ఏమన్నా ఎక్స్పోజ్ చేయడం. నేను ఇంకా చాలామందికి చెప్తూ ఉంటాను అండి, మీరు బయట వీడియోస్ అది చేసినా సరే మీ పర్సనల్ లైఫ్ మిస్ అయిపోతారు, సో అది ఎంజాయ్ చేయండి అని రీసెంట్గా కూడా చెప్పాను. ఏంటి అసలు ఆ మాట మీరెవరు చెప్పడానికి? నా ఛానల్లో ఒకవేళ నేను ఏదైనా నా కస్టమర్స్తో నా ఫ్యామిలీ అనుకుని నేను కొన్ని షేర్ చేసుకుంటాను. మీరెవరు చెప్పడానికి? మీకు ఏం రైట్ ఉంది? లిమిట్స్లో మీరు ఉండండి, అంతవరకు. లిమిట్స్ క్రాస్ చేయొద్దు. నాకు అసలు ఇష్టం ఉంటుంది వేరే వాళ్ళ గురించి నేను ఎప్పుడు మాట్లాడాల. నా శారీస్ ఎవరైనా పెద్ద డిజైన్స్ చాలామంది వాళ్ళు నన్నే చూస్ చేశారని ఎలా 10 రోజుల్లో చేయొద్దు. చెప్తే బాగుంటుంది, వింటే బాగుంటుంది. మీరు వింటే మారితే ఆనందమే, మాకు కూడా ఆనందమే, బాగుంటుంది. పద్దాకా నేను చూసే అంత టైము తీరిక మాకైతే లేదు. మీకు అంత టైం ఉందేమో చూసుకోండి, ఓకేనా? సో నాది బాధేనండి. నన్ను అన్నప్పుడు నేను వీటన్నిటి గురించి అన్నప్పుడు కూడా వీటన్నిటి గురించి ఏంటంటో కొన్ని ఎలా ఉంటాయి చెప్పనా అంటే, మీకు ఈ ప్యాటర్న్ ఎక్కడైనా చూసి నా కస్టమర్స్ నేనేం క్వైరీస్ ఆన్సర్ చేయకుండా మీ అందరికీ తెలుసు ఆ విషయం. నేను చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే శారీస్ చేస్తూ వీడియో కాల్స్ చేస్తూ ఈ జ్యువెలరీ చేస్తూ ఇవన్నీ చేస్తాను, దానికి టైం కుదరదు. అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఎక్కడైనా కస్టమర్స్ అని ఇబ్బంది పడుతున్నారని ఓవరాల్గా చూస్తూ ఉంటాను. ఏదైనా మేడం ఈ ప్రోడక్ట్ చాలామంది అడుగుతున్నారండి, నన్ను అంతకుముందు వేరే ఛానల్ అడుగుతున్నారండి, చేయించమని అడుగుతున్నారండి అన్నప్పుడు నేను మేకప్ పెట్టేయమ్మా అంటాను. సో వాళ్ళే మేకప్ పెడతారు, వాళ్ళు చేస్తారు డైరెక్ట్. అసలు కొన్ని వీడియోస్లో కూడా రాకుండా వేరే ఛానల్ డైరెక్ట్ డిస్పాచెస్ కూడా అయిపోతూ ఉంటాయి. మా దగ్గర మనుషులు ఉన్నారు, క్యాపబిలిటీ ఉంటే చేయించుకోక మీరు చేయించిస్తున్నారా నాకేమన్నా? ఇవన్నీ ఎవరు చేయించుకున్నారు? మీరు చేయించి ఇచ్చారా నాకు? మీరేం చేయించి ఇవ్వలేదు కదా. కొంచెము మనం ఒక బయట అందరి ముందు పబ్లిక్లో ఉన్నాము అంటే నాదెవ్వరూ చూడకూడదు, నేనే గ్రేట్, నా పేగే వేరు, నా చుట్టే వేరు. నేను చెప్తాను నాకు ఆ స్పెషాలిటీ, నాకు మేకర్స్ అలాగే ఆ పర్స్పెక్ట్గానే వస్తుంది. నేను ఎప్పుడు చెప్పుకోను, సెల్ఫ్ డబ్బా నేను వేసుకోను, నాకు అవసరం లేదు. సో నేను ఫైనల్గా ఏంటంటే మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకోండి, అంతవరకు. మీకు ఇష్టమైతే మీరు కూడా ప్రింట్రెస్ట్లో కూడా కాపీ ప్రింట్రెస్ట్ ఏమి మీకు అంతగా కనిపెట్టింది ఏమి కాదు కదా. నేను చూడలేదండి, నేను నా కస్టమర్ అన్నారు మేడం మీరు ఏమీ రెస్పాండ్ అవ్వలేదు అని. యూజువల్గా రెస్పాండ్ అవ్వాలని అనుకోలేదండి, బట్ ఏంటంటే
ఏదో మేము చెప్పడం వల్ల భయపడి ఆగిపోయారు, ఇంకా ఈ థాట్స్ ముందు ఆపేసింది. ఓకే, నాకు ఆపేయమని చెప్పడం మీకు ఎటువంటి రైట్ లేదు. ఇది ఒకసారి చూసుకోవచ్చండి. ఓకే, సో చాలా చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది పీస్ అయితే కనుక. నేను బ్యాక్ క్యామ్లో మీకు క్లియర్గా చూపిస్తాను కదా. ఏమైనా నక్షి ఇయర్ రింగ్స్ కానీ అలాంటివి ఉంటే మీరు పైరప్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే పెండెంట్లో మంచి రెడ్ అలా వచ్చినాయి కాబట్టి. ఓకే, సో కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. నేను బ్యాక్ క్యామ్లో ఒకసారి క్లియర్గా చూపించేస్తాను. ఇది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. సో దిస్ ఇస్ ద పెండెంట్. మనకు మంచి యాంటిక్లో వస్తుంది ఇది, లక్ష్మీ అమ్మవారు అటు ఇటు. ఇక్కడ వచ్చేసి మనం రియల్ వాటర్ పర్ల్స్ ఇచ్చేసామండి. ఓకే, సో దిస్ ఇస్ ద లుక్. ఇవి వచ్చేసి మనకి డ్రాప్ షేప్లో ఉన్న సీజెట్స్ అండి, రియల్ సీజెట్స్, డ్రాప్ షేప్లో ఉన్న రియల్ సీజెట్స్. అప్సరా పర్ల్స్ ఇచ్చాము. 3 లైన్స్ వచ్చాయి, చూడొచ్చు ఒకసారి మీరు. ఇవి ఇక్కడ కూడా డిఫరెన్స్ ఉండడం కోసమే ఈ లైన్స్తో పాటు మధ్య మధ్యలో కూడా అన్ని దానికి మనం ఇలా ఇచ్చేసాం. ఈ బీట్స్ కింద అప్సరా పర్ల్స్ ఎవ్రీథింగ్. మీకు లెంత్ కూడా మంచి లెంత్ వచ్చిందండి, అరౌండ్ 24 ఉంటుంది, 24 to 26 మధ్యలో ఉంటుంది. సో మంచి పార్టీ వేర్. ఈ కలర్స్ ఏంటంటే మీకు రేర్గా దొరికే కలర్ ఒకటి ఇంకొకటి ఏంటంటే దీంట్లో మీరు పేస్టల్ కలర్స్ అన్నిటికీ కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు ఈ కలర్ని. ఓకే, రియల్ బీట్స్ ఇది. సో దీని ప్రైజింగ్ నేను చెప్తానండి, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. సో దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ మనకి 4500 అండి. సో ఇక్కడ కూడా మీకు చైన్ ఇలా వస్తుంది, లింక్స్ వచ్చేస్తాయి మీకు. సో 4500 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. మీకు టైం పడుతుందండి, ఇవన్నీ చుట్టాలి కాబట్టి ఒక 6 to 7 days అనేది టైం పడుతుంది. సో ఓకే అనుకున్నవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ 10 పీసెస్ ఉన్నాయండి అంతే, ఎందుకంటే ఇవి ఉండాలి కదా, సో అంతకు మించి లేవు. ఇవి కూడా కంటిన్యూస్గా బుక్ అవుతున్నాయండి. సో ఇలా నేను అంటుంది, ఇలాంటివి అయితే ఎవరో గబ్బాలను అయ్యేటట్టు చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేను అంటున్నాను. ఓకే, సో ఇవి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి. సో ఇవి స్పెషల్గా కస్టమైజ్డ్గా చేయించినవి. ఇలాగా అంటే ఏదైతే ఉందో ఈ కార్వింగ్ ఎవ్రీథింగ్ మనకి ఇలాగే కావాలి అని చెప్పి, సో గోల్డ్లో లాగే మనకి స్టోన్ ఫిట్టింగ్ లోపలికి ఉంటుంది చూసారా, సో అలా కావాలి అని చెప్పి తీసుకుని చేయించింది. సో ఈ కంటే క్వాలిటీ కానీ ఇది కానీ నేను రివ్యూస్ పెడతాను. ఈరోజు 25 పీసెస్ అయితే మీకు డిస్పాచెస్ అయిపోతున్నాయండి. 25 పీసెస్ వచ్చాయి, 25 అయితే అయిపోతున్నాయి, రిమైనింగ్ అన్నీ కూడా అయిపోతాయి. ఒక 25 అవుతున్నాయి, రోజుకి కాదు కానీ 2 to 3 days గ్యాప్తో 25 అలా కంప్లీట్ చేసేస్తాం. సో ఇంకా ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి. మన దగ్గర ఉన్న స్టాక్ అయిపోయిన తర్వాత మాత్రం ప్రీ ఆర్డర్ నేను ఒకసారి కనుక్కొని చెప్తానండి, ఎందుకంటే టైం పట్టేస్తుంది ప్రీ ఆర్డర్ అంటే. ఎందుకంటే ఇలాంటి మనం ఆర్డర్ చేస్తే కనుక ఈ పెండెంట్స్ మినిమం 20 days అనేది టైం ఇస్తే కానీ అవి బయటికి రావు. అవి రావాలి కొరియర్లోంచి మనకు వచ్చి మనం ఇలా చేసుకుని టైం పట్టేస్తుంది. ఓకే, సో ఇవి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి. 1599 ఫ్రీ షిప్పింగ్. ఒక్కసారి షార్ట్ చూడండి, లేదంటే లాస్ట్ వీడియో చూసినా మీకు ఇంకా నేను పెట్టుకుంది కూడా కనిపిస్తుంది కాబట్టి అర్థమవుతుంది. ఈ క్వాలిటీకి మాత్రం ఆ ప్రైస్ అసలు చాలా చాలా బెస్ట్ ప్రైస్. మిస్ చేసుకోవద్దండి, స్టాక్ అయిపోయేలోపే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ప్యూర్ కాటన్ కోటా వస్తాయండి. కంప్లీట్గా ప్యూర్ కాటన్ కోటా మీద మనకి మంచి జరీ బోర్డర్స్ ఇలాగా కొంచెం బిగ్ సైజ్ జరీ బోర్డర్స్ లాగా ఇలా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ హ్యాండ్ బ్రష్ పెయింట్ ఉంటుంది. కంప్లీట్గా ప్యూర్ కాటన్ కోటా చేతితో వేసిన హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది. సో లుక్ ఇలా వచ్చేస్తుంది. మనకి పళ్ళు వచ్చినప్పటికి నేను చూపిస్తున్నాను ఒకసారి మీకు. సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్. సో పళ్ళు వచ్చినప్పటికి మనకి ఇలా వస్తుంది. సో నెక్స్ట్ కుర్చీలు అవన్నీ కూడా మనకి కింద ఇలా కనిపిస్తాయి. ఓకే, సో మీకు ఐడియా ఉంది కాబట్టి 43 శారీ హైట్ అండి. సో అటు ఇటు మనకి చక్కటి బార్డర్స్ వస్తాయి. ఓకే, దిస్ ఇస్ ద లుక్ అండి, మీ కంప్లీట్ లుక్ చక్కటి మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది.
సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, 1900 ఫ్రీ షిప్పింగ్ అండి. ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం కాబట్టి ఒక 100 మీరు ప్లస్ చేసుకోవచ్చు. మామూలుగా మీరు కంపేర్ చేసుకున్నప్పుడు కూడా ఫ్రీ షిప్పింగ్ ఎవరైతే ఇవ్వట్లేదో వాళ్ళ దగ్గర కంపేర్ చేసుకున్నా అలా చేసుకోవచ్చు. సో 100 రూపీస్ షిప్పింగ్ అవుతుంది కాబట్టి ఏపీ అండ్ తెలంగాణకి, ఇంకా బెంగళూరు అవైతే చాలా ఎక్కువ అవుతున్నాయండి. అవి మాత్రం నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను. సో ఓకే అనుకున్న వారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అవి కూడా నేను ఫ్రీ షిప్పింగ్ అంటే హాఫ్ షిప్పింగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒక 90 రూపీస్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. మిగతా అక్కడికి సరౌండింగ్స్ భీమి, బెంగళూరు, చెన్నై అవన్నీ కూడా 200 అబౌవ్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఎలాగో వీళ్ళకి పెట్టినంత నేను పెడతాను, బట్ ఆ రిమైనింగ్ అమౌంట్ మళ్ళీ నేను కలెక్ట్ చేస్తున్నానండి. లేదంటే వర్కౌట్ అవుతుంది. ఒకసారి 280 అవుతుంది. అప్పుడు మీరు ఇచ్చేది 90 అయితే మిగతాది నేను పే చేయాల్సి వస్తుంది. సో అన్నీ లెక్క చూసుకుంటే అదే అవుతుంది. సో అందుకని కొంచెం అర్థం చేసుకోండి. సో మీరు 1800 అనే లెక్క వేసుకోవాలి. 1900 సార్లు ఒక 100 తగ్గించే వస్తుందని అనుకోవాలి. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి తీసేయమ్మా, వెంటనే ఇలా పక్కన పెట్టగానే తీసేయమా. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి యాష్ కలర్ అండి. చాలా చాలా ఎలిగెంట్గా ఉన్నాయి సారీస్ అయితే కనుక. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ విత్ ద బార్డర్ వస్తుంది. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్స్ కన్నా కూడా ఇవి ఇలా పెట్టుకున్నప్పుడే బాగుంటాయండి. మొత్తము చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు, లేదు పెద్దవి పెట్టుకోవచ్చు. నాకు పెద్దవి పెట్టుకుంటే చాలా చాలా ఇష్టం యాక్చువల్గా. బట్ మేము పెట్టుకుంటే, నా ఫీలింగ్ చెప్తున్నాను, పెట్టుకుంటే అమ్మో పెద్దవాళ్ళ కనిపిస్తామేమో, లావుగా కనిపిస్తామేమో అనిపిస్తుంది. బట్ నేను అలా పెట్టుకునే ఎవరిని చూసినా నేను అలా అనుకోలేదు. చక్కగా పెట్టుకున్నారు, డిగ్నిటీగా ఉంది అని అనిపిస్తుంది నాకైతే. బట్ నేను పెట్టుకోవాలంటే కూడా నేను అంతగా పెట్టుకోలేను. ఓకే, సో దిస్ ఇస్ ద పళ్ళు. చిన్న జెరీ లైన్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ విల్ బి ద ప్లెయిన్ విత్ ద బార్డర్. సార్ కంప్లీట్లీ ప్యూర్ కాటన్ కోట అండి. ప్యూర్ కాటన్ కోట మీద మనకి హ్యాండ్ బ్రష్ పెయింట్ వస్తుంది. సో చక్కటి పీచ్ కలర్ డ్రెస్సెస్. పెయింట్స్ అనేవి ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయండి. ఎక్కడైనా చిన్న చిన్నవి మారితే మారచ్చు, ఓకే అంటేనే. బికాస్ ఆఫ్ ద పెయింట్స్ వల్ల దయచేసి మీరు బార్డర్స్లో కానివ్వండి, ఒక్కొక్క దగ్గర చిన్న సిల్వర్ జరీ వస్తుంది, ఒక్కొక్క దగ్గర ప్లెయిన్ వస్తాయి. మీరు ఏదైనా ఓకే అంటేనే ఆర్డర్ ప్లేస్ చేస్తారు. ఓకే, సో చూసి కలర్స్ అన్ని, ప్యాటర్న్స్ అన్ని చూసి సెలెక్ట్ చేస్తున్నామండి. కొంచెం ఆ కష్టాన్ని కూడా అర్థం చేసుకోండి. ఈజీగా అనేస్తున్నారు మాటలు. మంచి లైట్ ఆరెంజ్ ఎల్లోకి మధ్యలో లాగా. ఓకే, సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్, దిస్ ఇస్ ద బ్లౌజ్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. 1900 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టులో కొన్ని అయితే ఒక 4 శారీస్ ఉన్నాయండి. సో ఇవి తర్వాత మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే ఈ వర్క్ ఇప్పుడు కాటన్స్ మంగళగిరీస్ ఎక్కువ వెళ్తాయి కదా యూజువల్గా సమ్మర్లో. సో అందుకని కొంచెం టైం పడుతుంది. సో కావాలి అనుకునేవారు నేను ప్రీ ఆర్డర్స్ అయితే తీసుకోను, మళ్ళీ వచ్చిన తర్వాత స్టాక్ చూపిస్తాను. సో ఆఫ్లైన్లో కూడా పెడదామని కొంచెం స్టాక్ అయితే నేను ఎక్కువే చెప్పుకున్నాను. సో ఎప్పుడు వస్తే అప్పుడు మీకు చెప్తాను, వీడియోలోనే నేను అనౌన్స్ చేస్తాను. సో దట్ కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని ఒక 4 మెంబర్స్కి మాత్రం ఇప్పిస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ అండి. బ్యూటిఫుల్ పళ్ళు. ఇవన్నీ కూడా లైక్ కస్టమైజ్డ్ శారీస్ అండి. ఇవన్నీ మన కస్టమైజ్డ్ శారీస్ మనం ముందుగా చేసుకునేవి అనమాట. ఎవరికి మీకు ఎక్కడైనా దొరకొచ్చు, వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది కొంచెం ప్రాసెస్డ్ అండి. మొత్తం అంతా ప్రింట్స్ చేసి దాన్ని హైలైట్ చేసి అలా ప్రాసెస్ ఉంటుంది అనుకుంటా. సో ఎవరికైనా కావాలి అంటే వాళ్ళు పెట్టుకుంటారు. అదేమి నేను కాపీ అని కానీ నాకు చేశారని కానీ, ఇప్పుడు ఎవరి కష్టం వాళ్ళది. ఏ కాపీ చేసేదామంటే ఏదో అక్కడ చూసి ఇక్కడ తీసుకొచ్చేసి అదే క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కస్టమర్ సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఒకటే ప్యాటర్న్ నచ్చింది అంటే ఖచ్చితంగా చేస్తారు ఎవరైనా సరే. వాళ్ళకి అవకాశం ఉండాలి కదా, అవకాశం ఉంటే చేస్తారు. లేని దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్ రెడీమేడ్గా మార్కెట్లో దొరికేదైతే పంట తీసుకొచ్చేస్తారు, పెట్టేస్తారండి ఎవరైనా సరే. నేనైనా సరే నేను కొన్ని చేసుకోవాలి, కొన్ని నచ్చుతాయి నాకు కూడా. బట్ ఆప్షన్ ఉండదు కొన్నిసార్లు, అన్నీ రావు కదా.
అందుకని ఆప్షన్ ఉన్న వరకు అలా చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే బిజినెస్లో ఉన్నాం కాబట్టి మనం కూడా చూపించాలి, మన కస్టమర్స్ కూడా నచ్చుతున్నాయి అంటే మనకు కూడా మంచి బిజినెస్ వస్తుంది అనే థాట్లోనే ఉంటాం. దిస్ ఇస్ ద బిజినెస్, ఇదేమి వేరే రకంగా ఆలోచించుకోవడానికి కాదు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీ. మీకు చాలా చాలా బాగుంటుంది. మీరు చూస్తే కూడా ఈ కలర్ ఒకటి, డార్క్ గ్రీన్ ఒకటి, ఈ రెండు బాగా ఎక్కువ అడిగిన కలర్స్, బ్లాక్ ఒకటి. అంటే నేను 3 కలర్స్ మల్టిపుల్స్లో చెప్పుకున్నాను. సో చూద్దాం ఎన్ని రోజులు పడుతుంది అనేది. సో ఇదంతా కూడా మనకి మంచి అప్లిక్స్ లాగా వస్తాయి. పైన అంతా స్కాలపింగ్ వచ్చేస్తుంది. సో చాలా చాలా బాగుంటుందండి. ఓకే, సో దిస్ ఇస్ ద పల్లు పార్ట్. అండ్ కమింగ్ టు బ్లౌజ్, మనకు ఒక ఫ్లవర్ వస్తుంది. మొత్తం కూడా హైలైట్ చేసి మధ్యలో మిర్రర్స్ వస్తాయి ఇలాగా. సో దిస్ ఇస్ ద, దీనికోసం ఈ శారీస్ కోసం ప్రీ ఆర్డర్ తీసుకున్నారు. తీసుకోండి, ఎన్ని రోజులైనా పర్లేదు అంటున్నారండి. తీసుకున్న దగ్గర నుంచి నిజమే, నేను చెప్పిన డేట్కి నేను ఇవ్వలేకపోతున్నాను కొన్ని మాత్రం నిజంగా. అందుకని ఈసారి ప్రీ ఆర్డర్స్ తీసుకోవట్లేదు. లేదు మాకు ఎన్ని రోజులైనా మాకు వస్తే ఇచ్చేస్తారు కదా అని మీకు ఏదైనా ట్రస్ట్ ఉంది అనుకుంటే ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ వచ్చిన దగ్గర నుంచి చేసుకున్నది ఈ శారీస్ ఒకటి, ఇంకో 2-3 తిట్లు కూడా తిన్నాను నేనైతే కస్టమర్స్ చేతిలో. బట్ నేనేం బ్యాడ్గా అంటే కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ నన్ను తిట్టారు అని గ్రడ్జ్ అవన్నీ పెట్టుకుంటే మనకే లాస్. ఎందుకంటే చేసిన మిస్టేక్ మన దగ్గర ఉంది. సో ఖచ్చితంగా పడాల్సింది కూడా నేనే. ఓకే, సో అలా ఓకే అనుకున్న వారు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. హైట్ ఎంతమ్మా? 43 అండి. శారీ హైట్ వచ్చేసి మనకి 43 ఉంటుంది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్ కదా. సో బ్లౌజ్ తర్వాత మనకు ఒక 1/2 మీటర్ వర్క్ ఉంటుంది. దాని తర్వాత నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్క్ అంతా కూడా కింద సైడే ఉంటుంది. సో మీరు ఇలా వేసుకున్నా, సో సింగిల్ వేసుకున్నా సరే మనం ఇలా పట్టుకుంటాం కదా. సో ఇలా పట్టుకుంటాం కదా. సో ఇలాగైనా కనిపిస్తుంది, ఇలా పట్టుకుంటాం కదా. విషయానికి ఇలా అయినా కనిపిస్తుంది, ఇలా పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది, కింద సైడ్ కూడా కనిపిస్తుంది. సో 4000 అండి. ఈ శారీ ప్రైస్ వచ్చినప్పటికీ మనకి 4000 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి హై క్వాలిటీ టిష్యూ అండి. ఇప్పుడు నాకైతే గుర్తులేదు ప్యూర్ టిష్యూనా ఏంటని, బట్ నాకైతే ప్యూర్ టిష్యూ లాగే అనిపిస్తుంది చూస్తుంటే కనుక. మీకు కూడా అర్థమవుతూ ఉండొచ్చు. టిష్యూ క్రష్ అనమాట. మనం ఏవైతే నేను ఒక శారీ కట్టుకుని డీల్ చేసి చూసారా, సో ఆ ఫ్యాబ్రిక్ లాగా అనిపించింది నాకు. బట్ ఐఎమ్ నాట్ షూర్. మీరైతే సెమీ అన్నట్టే తీసుకోండి, బట్ ఖచ్చితంగా ప్యూర్ ఫీల్ అయితే మీకు వస్తుంది. ఓకే, సో లెగ్సీ యూజువల్గా సెమీ టిష్యూస్ ఏంటంటే కొంచెం సెటిల్డ్గా ఉండవు. ఒక ఐరన్ పెడితే సెటిల్డ్గా ఉంటాయి కానీ ముందు సెటిల్డ్గా ఉండవు. బట్ ఇది ముందు నుంచే కొంచెం సెటిల్డ్గా అనిపిస్తుంది నాకు. చూసారు కదా, లేసి అలా ఎత్తుకున్నట్టు అలా లేకుండా సెటిల్డ్గా అనిపిస్తుంది. అందువల్ల నేను ప్యూర్ అనే అనిపించింది నాకు. సో ఈ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకుని మంచి కంచి బార్డర్స్తో ఎంత బాగా హైలైట్ చేశారంటే శారీ అంతా కూడా. ఇదంతా చూస్తే హ్యాండ్తో చేసిన వర్క్ అండి, మగ్గం వర్క్ చేసేసారు. నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ కంప్లీట్ మగ్గం వర్క్. శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది. ఓకే, సో పళ్ళు పార్ట్ వచ్చినప్పటికీ దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అండి. కాంట్రాస్ట్లో మనకి బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే బార్డర్స్ పైన కింద రెండు కూడా ఇలా బార్డర్స్ని హైలైట్ చేశారు. కిందదైతే చాలా ఎక్కువ హైలైట్ చేశారు. లైక్ దిస్ మొత్తం హ్యాండ్తో చేసిందే. ఓకే, సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అమ్మ, సో చూడండి నేను ఒకసారి వేసుకుంటే చూపిస్తున్నానండి. మంచి కలరు, చిక్కు కలర్లో డార్కర్ షేడ్ లాగా ఉంది. సో మీరు సింగిల్ వేసుకున్న, మీరు చక్కగా డబుల్ ఇలా పెట్టుకున్న లుక్ అయితే అద్భుతంగా ఉంటుంది. మంచి మ్యారేజెస్కి మీరు కట్టేసుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మంచి మీరు ఏదైనా పర్ల్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేసుకున్నా సెట్ అయిపోతుంది చక్కగా. లైక్ దిస్ నేను సపోజ్ చూపిస్తున్నాను. బెస్ట్ ఇలా ఏదైనా మీరు వేసుకున్నారనుకోండి సూపర్గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను మీకు. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్కి కూడా మనకి హ్యాండ్ అంతా కూడా ఇలా వర్క్ చేసేసి వస్తుంది. అసలు మిస్ చేసుకోవద్దండి ఈ శారీస్ని. ఎంత మంచి ప్రైస్లో అంటే అంత మంచి ప్రైస్లో వస్తుంది. ఇంకా 4690 ఫ్రీ షిప్పింగ్ అండి. నాకు తెలిసినంత వరకు అంతే ఉంది. అంతే ఎగ్జాక్ట్లీ 4690 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. హైట్ ఆఫ్ ద శారీ 45 ఇస్ ద శారీ హైట్. మంచి కలర్ కాంబినేషన్. యూజువల్గా మీ దగ్గర ఉన్న ఏ కలర్స్లో కూడా కలవదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి
షైన్ ఉంటుంది సార్, ఆ షైన్ ఉంటుంది శారీలో. ఈ శారీస్ ఒకసారి మీరు చూసుకోవచ్చు అండి. మంచి మనకి ఏమంటారు, పేర్లు మాత్రం రాసి పెట్టుకోవాలి, ఉంటే కనుక మర్చిపోతున్నాను అసలు ఎన్ని గుర్తు పెట్టుకోవడానికి. సో ప్యూర్ చెప్తాను, కింద మెన్షన్ చేస్తాను. నాకు తెలిసి మీ అందరికీ తెలిసి ఏ లైవ్ అయితే నాకు నా కస్టమర్స్ అందరూ చక్కగా హెల్ప్ చేసేసేవాళ్ళు మేడం ఇది అని. సో అంత ఖచ్చితంగా ఇప్పుడే రావాలి అంటే అస్సలు కాదు. సో చెప్తాను. సో దిస్ ఇస్ ద ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ పట్టు వస్తుంది మనకి, డబల్ నెట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్, బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్, మొత్తం కూడా రెడ్ వస్తుంది. ఇంత కాంతా స్టిచ్చెస్ లాగా పళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, చాలా పెద్ద పళ్ళు వస్తుంది, మళ్ళీ కింద కూడా వస్తుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. దీనికి ఏదో పేరు కూడా ఉందండి, బట్ నేను ఆ పేరు గుర్తుపెట్టుకోలేదు, మర్చిపోయాను. అయితే కనుక నేను ఎప్పుడు అయితే వేరే అయితే చెప్తున్నాను నాకు, ఎందుకంటే ఫస్ట్ నాకు అది చెప్పారు ఒక దగ్గర ఒకటే. సో దిస్ ఇస్ ద లుక్ అండి, మంచి పేస్టల్ పింక్ అనమాట, అందులో కూడా మంచి సిల్వర్ షైన్ లాగా ఉంది, చూస్తే మీకు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద లుక్. అండ్ కమింగ్ టు పళ్ళు, దిస్ ఇస్ ద పళ్ళు కదా. సో బ్లౌజ్ కూడా సేమ్ లైక్ పళ్ళు అనమాట. ఎంత ప్రైస్? సో దిస్ ఇస్ ద బ్లౌజ్, చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్. 5490 రూపీస్ అండి. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బ్లౌజ్. ఓకే, కలర్ కాంబినేషన్ కానీ హైట్ ఎంతమ్మా. సో ఈ బార్డర్స్ కూడా టెంపుల్ బార్డర్. సో దిస్ ఇస్ ద బార్డర్, అండ్ మధ్యలో వచ్చిందంతా మనకి ఈ వర్క్ వస్తుంది. హైట్ కూడా మనకి మంచి హైటే వస్తుందండి, 45 ఇస్ ద శారీ హైట్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ మనకి ఇలాగే క్లాస్ అనేది కొంచెం దూరంగా వస్తుంది. ఇక్కడ వచ్చినప్పటికి కొంచెం దగ్గరగా వస్తాయి. అంతా కూడా కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి, మీకు తెలిసిపోతుంది. ఇలాగ చేతితో చేస్తుండేది కూడా వర్క్ అంతా కూడా. శారీ కూడా కంప్లీట్ 100% ప్యూర్ హ్యాండ్లూమే వస్తుంది. ఇందులో కలర్స్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు. సో మీకు ఏ కలర్ నచ్చింది అంటే ఆ కలర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఆరెంజ్ టిష్యూ లాగా వచ్చింది కాంబినేషన్, ఇది ఒక కలనేత కాంబినేషన్. మంచి పళ్ళు అండి, కాంబినేషన్ ఇస్ వెరీ నైస్. కమింగ్ టు బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. 5450 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ కలర్ వచ్చేసి దిస్ ఇస్ ద కలర్. పళ్ళు అండ్ ద బ్లౌజ్. కొంచెం పింక్స్, పీచెస్ అలాగా ఆ కైండ్ ఆఫ్ కలర్స్ ఇవన్నీ కూడా. కొంచెం డార్క్ చిక్కు కలర్ లాగా. ఖచ్చితంగా కలర్ ఏంటి అని మాత్రం అడగద్దు. లైట్ వైలెట్ షేడ్లో చిక్కు కలర్లో వైలెట్ కలర్ అయితే ఉంటుంది ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉండడం కూడా వైలెట్ కలిసి ఉందో ఆ కలర్ అయితే మీకు డైరెక్ట్గా చూస్తే తెలుస్తుంది. భలే డిఫరెంట్గా కనిపిస్తాం మనకి ఖచ్చితంగా, ఎందుకంటే కాంబినేషన్స్ ఆర్ ప్రెట్టి గుడ్. సిస్టర్ పళ్ళు బ్లౌజ్ తెచ్చిస్తారు. కాంబినేషన్ చూసారా ఎంత వెరైటీగా ఉందో. ఆరెంజ్, పింక్ అండి, కలర్ తక్కువ.
పళ్ళు అండ్ ట్రెడిషనల్ కాంబినేషన్. 5450 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆనెస్ట్ ప్లేస్ చేసుకోవచ్చు. గివ్ అవే తీసేద్దామండి. సో షేర్, కాపీ లింక్. సో ఈసారి ఇందాక ఒకసారి ట్రై చేశానండి, ఆల్రెడీ రాలేదు. ఈసారైనా వస్తుందేమో చూద్దాం. పేస్ట్. రఫ్లీ అవ్వట్లేదండి అసలు. నేను మామూలుగా చేస్తాను. సో ఇలాగే తీసేద్దామండి. ఇందులోనే తీస్తున్నాం కాబట్టి 5 ఎవరైతే లైక్ చేసి ఉన్నారో వాళ్ళు ఒకసారి నన్ను స్క్రీన్ షాట్ పెట్టి పింక్ చేయండి. 5 లైక్ నెంబర్ షుడ్ బి 5 అని మీరు కమెంట్లో కూడా 5 పెడతారు కాబట్టి లైక్ నెంబరు. అవి 2 స్క్రీన్ షాట్స్ ఎలా చేయాలో తెలుసు కదా, ఆ స్క్రీన్ షాట్స్ నాకు పెట్టండి. నేను కింద నుంచి ఇక్కడ చాలా కమెంట్స్ ఉంటున్నాయి కదా, అవన్నీ కింద వరకు వెళ్ళాలంటే ఒక్కొక్కసారి అవ్వట్లేదు. సో ఇప్పుడైతే నేను ఇలాగ తీసేస్తాను. 5 ఎవరో, సో అందరూ కూడా అలర్ట్గా పెట్టండి. లైక్ నెంబర్ షుడ్ బి 5. ఎప్పుడు ఇదేని కాదు, ఒకసారి 1, ఒకసారి 2, ఒకసారి 6 అలా డిఫరెంట్గా ఇద్దాము. సో కమెంట్ కూడా ఖచ్చితంగా ఉండాలండి అదే లైక్ నెంబర్తో మీకు. మనస్విత 799 ఆసమ్ కలెక్షన్, ఎక్స్క్లూసివ్ ఆఫర్స్, గుడ్ క్వాలిటీ, వండర్ఫుల్. థ్యాంక్ యూ మనస్విత గారు అండ్ కంగ్రాచులేషన్స్. సో దీస్ ఆర్ ద కలెక్షన్ ఫర్ టుడే గైస్. సో మీ అందరికీ చాలా చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. ఈరోజు కొంచెం అంటే అన్నెసరీ టాపిక్స్ వల్ల కొంచెం ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేసి ఉంటే ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఫ్రమ్ ఇయర్ ఆఫ్టర్ ఎటువంటి దానికి ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్ ఇట్. నేను రెస్పాండ్ అవ్వాలి అనుకోవట్లేదు. లెట్ ఇట్ బి. ఓకే. సో ఓకే దెన్, ఇంకా మంచి మంచి కలెక్షన్తో మేము ముందుకు వచ్చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.